హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. అందరికీ హాయ్ అండి. ఈరోజు ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూరని చాలా ఈజీగా చేయడము ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇప్పుడు గుత్తి వంకాయ కూరకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేయడాన్ని రెడీ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని తీసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను నువ్వులండి లో ఫ్లేమ్లో వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారాలి. కొద్దిగా ఎండు కొబ్బరి అండి, ఒక 5 యాలకులు, 1/2 ఇంచ్ చెక్కండి, ఒక 6 మొగ్గ, కొద్దిగా బిర్యానీ ఆకండి, హాఫ్ స్పూన్ పసుపండి, 1/2 స్పూను కారం, మీడియంగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఒకటైతే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇందులో కట్ చేసుకున్న 2 ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. వంకాయల్లోకి స్టఫ్ చేయాలి కదా, అందుకోసం చక్కగా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వంకాయలు తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలండి. వంకాయల్ని ఈ విధంగా 3/4 కట్ చేసుకొని లోపల పుచ్చు ఏమన్నా ఉందో లేదో చూసుకోవాలి. ఇట్లా చూడండి, దీంట్లో పుచ్చు ఉంది. ఇట్లా నీట్గా లోపలంతా చూసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. అన్ని వంకాయలని నీట్గా చెక్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలండి. అన్నిటినీ సాల్ట్ వాటర్లో యాడ్ చేసేసానండి. అన్నీ చెక్ చేశాను, ఏం లేవు, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు వీటిలోకి మసాలా పేస్ట్ స్టఫ్ చేస్తున్నాను. వంకాయల్లోకి మసాలా పేస్ట్ని స్టఫ్ చేసేసానండి. రిమైనింగ్ పేస్ట్ని గ్రేవీ కోసం పెట్టుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. వంకాయ కూరలో కొంచెం చింతపండు గుజ్జు వేస్తే బాగుంటుంది. ఈ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నామండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర అండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం ఎండుమిరపకాయలండి, ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నానండి. 1 మీడియం సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతుంది. ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయల్ని సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ ఒకవైపు ఫ్రై చేసుకోవాలండి. ఏం కలిపెట్టకూడదు.
మూత పెట్టకుండా ఇట్లా ఒక 2-3 మినిట్స్ వచ్చి లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలండి. మళ్ళీ తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఇంకో వైపు టర్న్ చేసుకుందామండి. అన్నిటినీ ఇంకోవైపు టర్న్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు ఇలాగే కుక్ అవ్వాలి. ఇప్పుడు మిగిలిపోయిన మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి టమాటా గుజ్జుని యాడ్ చేస్తున్నానండి. టమాటా గుజ్జు వేసాను కదా, చింతపండు గుజ్జు వేసాం కదండి. 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. అప్పుడు మనకు కావాల్సిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ సరిపోతుందండి. ఒకవేళ కుక్ అవ్వకపోతే ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసానండి. 10 మినిట్స్ తర్వాత మూత తీద్దాం.